వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం పాజిటివ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి నిత్య జీవితంలో ఎలా మాట్లాడాలి అనే విషయాలు అక్కడ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వాట్ డూ యూ వాంట్ టు టాక్ టు హిమ్? ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? వై డూ యూ వాంట్ టు టాక్ టు హిమ్? ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నారు? వెన్ డూ యూ వాంట్ టు టాక్ టు హిమ్? ఎలా మాట్లాడాలనుకుంటున్నారు? హౌ డూ యూ వాంట్ టు టాక్ టు హిమ్? ఇలా మనం డబుల్-హెచ్ క్వశ్చన్స్ మార్చి సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. వాటిని ఉపయోగించి నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. రైట్? ఇలా మీరు ఆ ఫార్ములాలో డబుల్-హెచ్ క్వశ్చన్ స్థానంలో ఏ క్వశ్చన్ వర్డ్ అయినా తీసుకొని వాటి సహాయంతో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మనం మాట్లాడవచ్చు. అలా మరి ఈరోజు ఈ క్లాస్లో మనం నెగిటివ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ను ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. రైట్? సరే, వాంట్ టు సంబంధించింది. ఓకే, నెగిటివ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్. ఓకే, మరి నెగిటివ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, ఫార్ములాను తయారు చేయాలి అంటే అందులో ఏమేమి అంశాలు వస్తాయి అంటే ఫస్ట్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ వస్తాయి. డబుల్-హెచ్ క్వశ్చన్స్. డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఏమున్నాయి మనం నేర్చుకున్నాం. ఏమేమి ఉన్నాయంటే వాట్, వై, వేర్, వెన్, హూ, whom, whose, which, how. ఇలా మేజర్ ఇవి తీసుకొని సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. అంటే ఇవి మొదట వస్తాయి అన్నట్టు ఫార్ములాలో. ఫస్ట్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ రావాలి. ఆ తర్వాత ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఏమేమి వస్తాయంటే ఇప్పుడు మనం ఇందులో ఆపరేటర్స్ తీసుకున్నాం. మరి నెగిటివ్ క్వశ్చన్స్ కాబట్టి మనకున్న ఆల్రెడీ ఉన్న పాజిటివ్ ఆపరేటర్స్ తీసుకొని వాటిని మనం నెగిటివ్గా మారుస్తాం. అలా మార్చి ఫార్ములాలో ఉపయోగించి వాటి సహాయంతో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. రైట్? ఇప్పుడు నెగిటివ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ రెండు ఆపరేటర్స్ ఉంటాయి. డూ అనే ఆపరేటర్ ఉంటుంది, డస్ అనే ఆపరేటర్ ఉంటుంది. రైట్? డూ అనే ఆపరేటర్కి ఎన్బోటి నాట్ అనే పదాన్ని చేర్చామనుకోండి, అప్పుడు అది డు నాట్ ఇలా చెప్పవచ్చు. షార్ట్ ఫామ్లో అయితే డోంట్ ఇలా. అలాగే డస్ అనే ఆపరేటర్కి ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేరిస్తే అప్పుడు డస్ నాట్ అంటే నెగిటివ్ ఆపరేటర్గా మారింది. డజంట్, డస్ నాట్. ఇలా నెగిటివ్ ఆపరేటర్స్ అనేవి తయారయ్యాయి. ఇలా అంటే డబుల్-హెచ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఆపరేటర్స్ వచ్చినాయి. ఇక్కడ అగ్రిమెంట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనం డోంట్ డజంట్గా తీసుకున్నాం ఫైనల్గా. రైట్? ఇప్పుడు చూడండి, ఈ డోంట్ అనేది ఏ సబ్జెక్టులతో అగ్రిమెంట్ అవుతుంది ఫ్రేమ్ చేయడానికంటే సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టులు వచ్చినప్పుడు అగ్రిమెంట్ అవుతుంది. అదే డజంట్ అనే ఆపరేటర్ తీసుకుంటే డజంట్ ఉంది, ఇది సింగులర్ సబ్జెక్ట్ అయినా హీ, షీ, ఇట్, నౌన్స్ ఇలా ఫ్రేమ్ అవుతుంది. తర్వాత మనకి సబ్జెక్టులు రావాలి.
సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే మనకి చెప్పుకున్నాం, సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టులు ఉన్నాయి. వీటిని మనం ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాం. ప్లూరల్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఐ ఏకాక్షర పదం అన్నట్టు, దాని సందర్భాన్ని బట్టి సింగులర్గా ప్లూరల్గా వాడుతుంటారు. కాబట్టి దాన్ని కామన్గా తీసేస్తే మిగిలినవి ఉన్నాయి కదా, వి కానీ యు కానీ దే, వీటి మనం ప్లూరల్ సబ్జెక్ట్గా చెప్పుకుంటాం. అలాగే హీ, షీ, ఇట్, నౌన్ ఇవి ఉన్నాయి. వీటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సింగులర్ సబ్జెక్ట్స్. వీటిని మనం సింగులర్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇలా అంటే ఇక్కడ తయారు చేయబోయే ఫార్ములాలో మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ వస్తున్నాయి, ఆపరేటర్స్ వస్తున్నాయి, సబ్జెక్టులు వచ్చాయి. ఆ తర్వాత దీనికి కంటిన్యూషన్గా ఓకే. తర్వాత వాంట్ టు వస్తుంది. వాంట్ టు, ఈ వాంట్ టు అనేది స్ట్రక్చర్ అన్నట్టు. ఇది ఇక్కడ చెప్పుకున్నాగా వాంట్ టు, ఈ వాంట్ టు అనేది ఉపయోగిస్తున్నాం. సో ఈ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది అలా ఫ్రేమ్ చేసేటప్పుడు. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తాం. వెర్బ్ యొక్క మొదటి రూపం అంటే మనం వెర్బ్ చార్ట్ చూస్తే అందులో అన్ని వెర్బ్ యొక్క మొదటి రూపాలు ఉంటాయి. V1 అన్ని రూపాలను ఉపయోగించాలి. రైట్. ఈ విధంగా మనం వెర్బ్ను ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. ఆ తర్వాత మనం ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. ఆబ్జెక్ట్ ఇలా. రైట్. ఈ విధంగా మనం ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఉపయోగించి ఒక ఫార్ములా తయారు చేస్తాం. అంటే మనం తయారు చేస్తున్న ఈ ఫార్ములాలో డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ వచ్చాయి, సబ్జెక్టులు వచ్చాయి, 120 స్ట్రక్చర్ వచ్చింది, V1 వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఫైనల్గా ఫార్ములా ఎలా ఉందో చూడండి. ఇలా ఉంటుంది ఫార్ములా. డబ్ల్యూహెచ్ వర్డ్స్ ప్లస్ అంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది. ఆ తర్వాత ఆపరేటర్స్ ఏమున్నాయి? డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ తర్వాత రావాల్సింది సబ్జెక్ట్ ప్లస్ తర్వాత రావాల్సింది వాంట్ టు ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపం V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్నాం. వీటన్నిటిని ఉపయోగిస్తూ మనం ఒక ఫార్ములా అనేది తయారు చేసుకున్నాం. ఇలా ఉంటుంది ఫార్ములా. ఇలా మనం ఫార్ములా తయారు చేసాం. ఇప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది చూద్దాం. ఫార్ములా స్ట్రక్చర్ అని అంటాం. మరి ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా తీసుకోవాలి. ఇలా ఈ ఫార్ములాను మనం పరిశీలిస్తే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ వచ్చాయి, సబ్జెక్ట్ వచ్చింది, వాంట్ టు, వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి, ఆబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. నా ప్రీవియస్ క్లాస్లో ఫ్రేమ్ చేసిన నెగిటివ్ ప్రశ్న క్వశ్చన్ చూద్దాం. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే డోంట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్ అలా తీసుకుందాం. అదే డబ్ల్యూహెచ్ వర్డ్స్ని ఉపయోగించి ఎలా చెప్తామంటే మీరు వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదంటే ఆ వాక్యాన్ని తీసుకొని ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని ఇక్కడ చూద్దాం. మీరు వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు? మీరు వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. మరి తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? మీరు ఉన్నప్పుడు ఏమొస్తుంది? యు. మరి యు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దీని ముందు ఉపయోగించాల్సిన ఆపరేటర్. యు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ ఆపరేటర్ ఉపయోగించాలంటే మన ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం.
ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. డోంట్ అనే ఆపరేటర్ తీసుకుంటే ఈ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టులతో అగ్రిమెంట్ అవుతుంది క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి. అలాగే డజంట్ అనే నెగిటివ్ ఆపరేటర్ని తీసుకుంటే ఇది సింగిల్ సబ్జెక్ట్స్ అయిన హీ, షీ, ఇట్ ఏమైనా నౌన్స్ వస్తే వాటితో నౌన్స్తో అగ్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి దీని ముందు రావాల్సిన నెగిటివ్ ఆపరేటర్ డోంట్, కాబట్టి డోంట్ యూ అంటాం. మరి ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటంటే ఎందుకు. ఎందుకు అంటే మనకు వచ్చే అర్థం వై, కాబట్టి వై డోంట్ యూ. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న స్ట్రక్చర్ వాంట్ టు రైట్. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న వెర్బు, మాట్లాడడం అంటే వెర్బు ఏంటి, టాక్. వై డోంట్ యూ వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. చూడండి, మీరు వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదంటే వై డోంట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పచ్చు. మనం వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. మనం వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు ఇలా చెప్పచ్చు. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది, మనం అంటే వి. మరి ఈ వి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ డోంట్. మరి ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది, వై. అప్పుడు ఏమవుతుంది, వై డోంట్ వి. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న స్ట్రక్చర్ వాంట్ టు. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న వెర్బు టాక్. వారితో అంటే టు దెమ్. ఇలా మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, మనం వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదంటే వై డోంట్ వీ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్తాం. తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం. వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు, వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం ఇలా ఉందనుకో. అప్పుడు ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది, వారు అంటే దే, రైట్. మరి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది, దే అనే సబ్జెక్టు వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన ఆపరేటర్ నెగిటివ్ ఆపరేటర్ ఏంటంటే డోంట్. ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది, వై. కాబట్టి వై డోంట్ దే. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న స్ట్రక్చర్ ఏంటిది, వాంట్ టు, రైట్. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న వెర్బ్ ఏంటిది, టాక్. వై డోంట్ దే వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. వారితో అంటే టు దెమ్. ఇప్పుడు చెప్పండి, వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదంటే వై డోంట్ దే వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్తారు. ఇప్పుడు మనం సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాం. అతడు వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. అతడు వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది, అతడు అంటే ఏంది, హీ. మరి సబ్జెక్ట్ సింగులర్ వచ్చింది. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ మనకు తెలుసు కదా, రైట్. ఈ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీని ముందు రావాల్సిన నెగిటివ్ ఆపరేటర్ డజంట్ హీ అవుతుంది, డజంట్ హీ. మరి ఈ వాక్యంలో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంది, ఎందుకు అంటే వై డజంట్ హీ. అనుకోవడం లేదు. ఈ అనుకోవడం అనేది ఏ స్ట్రక్చర్ను ఉపయోగిస్తూ వస్తుంది, వాంట్ టు. వై డజంట్ హీ వాంట్ టు, రైట్. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న వెర్బు మాట్లాడడం అంటే టాక్, రైట్. వారితో అంటే టు దెమ్.
మొత్తం చెప్పండి. అతడు వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు అంటే వై డజంట్ హీ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పాలి. తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. ఆమె వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. ఈ తెలుగు వాక్యంగా ఇందులో సబ్జెక్ట్ ఏంది ఆమె. ఆమె అంటే ఇక్కడ షీ అనేది సింగులర్ సబ్జెక్ట్. ఈ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దీని ముందు రావాల్సిన ఆపరేటర్ క్వశ్చన్ చేసేటప్పుడు నెగిటివ్ ఆపరేటర్ ఏంటంటే డజంట్ షీ. రైట్. ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఎందుకు అనేది డబ్ల్యూహెచ్ఓ కాబట్టి ఎందుకు అంటే వచ్చేది వై డజంట్ షీ. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న స్ట్రక్చర్ వాంట్ టు. తర్వాత మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న వెర్బ్ టాక్. వారితో అంటే టు దెమ్. ఇలా ఆమె వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. ఆమె వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు అంటే వై డజంట్ షీ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. రాము వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. రాము వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. ఇలా ఉంది. క్లియర్. మరి ఇందులో సబ్జెక్ట్ ఏంది రాము. రైట్. రాము అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి దీని ముందు క్వశ్చన్ చేయడానికి వచ్చే నెగిటివ్ ఆపరేటర్ ఏంది డజంట్ రాము అవుతుంది. మరి ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ఓ ఏంది ఎందుకు అంటే వై డజంట్ రాము. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న స్ట్రక్చర్ వాంట్ టు. రైట్. మాట్లాడాలనుకోవడం లేదు, అందులో ఉన్న వెర్బ్ టాక్. వారితో అంటే టు దెమ్. ఇప్పుడు ఓవరాల్గా చూడండి. రాము వారితో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు అంటే వై డజంట్ రాము వాంట్ టు టాక్ టు దెమ్. ఇలా చెప్పాలి. ఇలా మనం ఫ్రేమ్ చేస్తాం. ఇలా మనం ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ని తయారు చేయవచ్చు. రైట్. మరి ఈ ఫార్ములాలో వెర్బ్ స్థానంలో ఇప్పుడు మనం టాక్ అనే వెర్బ్ తీసుకున్నాం. వెర్బులు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి ఏర్పడతాయి. అలా ఏర్పడిన సెంటెన్స్ని ఉపయోగించి మన నిత్య జీవితాన్ని ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. మనం ఇప్పుడు ఇంకొక వెర్బ్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. నేను లెర్న్ అనే వెర్బ్ తీసుకుంటాను. రైట్. మీరు కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు అని ఇలా అడగాల్సి వచ్చినప్పుడు ఎలా అడుగుతామంటే వై డోంట్ యూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ ఇలా వస్తుంది. మనం కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు వై డోంట్ వీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్. వారు కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు వై డోంట్ దే వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా వస్తుంది. అతడు కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు వై డజంట్ హీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్. ఆమె కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు వై డజంట్ షీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్. రాము కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు వై డజంట్ రాము వాంట్ టు లెర్న్ కంప్యూటర్ ఇలా చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఫార్ములాను ఉపయోగించి కావలసిన సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. అలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఆ సెంటెన్స్ను ఉపయోగించి మాట్లాడవచ్చు. రైట్. మాట్లాడడానికి ఈ సెంటెన్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.